హాయ్ గర్ల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రజనీకాంత్ గారు అండ్ లోకేష్ కనకరాజు గారు వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న కూలీ సినిమా పైన ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఆ కూలీకి సంబంధించిన ట్రైలర్ ని ఇందాకే రిలీజ్ చేయడం జరిగింది. మరి ట్రైలర్ ఏ విధంగా ఉంది, రజనీకాంత్ గారి లుక్స్, నాగార్జున గారు విలన్ రోల్ లో చేయబోతున్నారు కదా, మరి ఆయన లుక్స్ ఎంటైర్ గా ఈ ట్రైలర్ ని బట్టి చూస్తే స్టోరీ ఏ విధంగా ఉండబోతుంది, మిగతా ఆర్టిస్టులు ఏ విధంగా ఉండబోతున్నారు, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ట్రైలర్ రివ్యూ ఒకసారి ఏంటో తెలుసుకుందాం. మా జర్నలిస్ట్ వీణి శ్రీనివాస్ గారు ఉన్నారు, వారిని అడిగి అయితే దీని కంప్లీట్ గా దీని గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ హాయ్ సార్. హాయ్. సో కూలీ సినిమా ఆగస్టు 14th రిలీజ్ కాబోతుంది. సో ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ చేశారు, మనం చూసాము. మనకి ఎలా అనిపించింది ఆ ట్రైలర్, మీరేం చెప్తారు ట్రైలర్ పైన? ట్రైలర్ ఇప్పుడు వస్తుందా అని చెప్పి అందరూ కూడా వెయిట్ చేశారు. సినీ అభిమానులు, అటు రజనీకాంత్ గారి ఫ్యాన్స్, నాగార్జున గారి ఫ్యాన్స్, ఇంకా చెప్పాలంటే ఒక సినీ అభిమానులు అందరూ కూడా, ఇది వీళ్ళిద్దరు ఫ్యాన్స్ కాకుండా అభిమానులు అందరూ, సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ట్రైలర్ ఎలా ఉండబోతుంది, సినిమా ఎప్పుడు వస్తుందా అని వేగంగా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ట్రైలర్ అయితే వచ్చింది. ఈ అనుకున్నట్టుగానే చాలా అంచనాలకి మించే ఉందని చెప్పొచ్చు. అంటే ఈ ట్రైలర్ చూసినట్లయితే ఒక ఫ్యామిలీ ఉంది ఇందులో, అలాగే ఒక స్నేహం, ఫ్రెండ్షిప్, ఒక యాక్షన్, ఎమోషన్, ఇలా అన్ని కూడా అన్ని కలిపి ఈ సినిమా తీసినట్టుగా అనిపిస్తుంది. అలాగే ఇందులో ఉన్న క్యారెక్టర్స్ చూసాం మనం. రజనీకాంత్ గారు, నాగార్జున గారు, అమీర్ ఖాన్, ఉపేంద్ర, వీళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయి వాళ్ళందరినీ కూడా పరిచయం చేశారు ఈ ట్రైలర్ లో. అలాగే శృతి హాసన్, వీళ్ళందరినీ పరిచయం చేసి అసలు ఇందులో ఈ ఇంకా మొత్తం ఓవరాల్ గా ట్రైలర్ చూస్తే ఒక భాషని వేరే కోణంలో చూస్తే, భాషా సినిమా వేరే కోణంలో తీస్తే ఎలా ఉంటుందో ఆ లోకేష్ కనకరాజు ఈ రజనీకాంత్ ని పూర్తిగా ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ లాగా ఈ వయసులో, ఈ ఏజ్ లో ఇప్పుడు ఫ్యాన్స్ ఎలా కోరుకుంటున్నారు, ఇతను మళ్ళీ ఒక 20 years బ్యాక్ రజనీని చూపిస్తే ఎలా ఉంటది, ఈ విధంగా ఇదంతా ఆలోచించి కథ రాసేయడమో అనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా ఇంకా చూసుకోవాల్సింది మనకి ఇక్కడ నాగార్జున గారు. ఇప్పటి వరకు ఆయన సినిమా జర్నీలో ఫస్ట్ టైం ఒక విలన్ క్యారెక్టర్ చేయడం అని. ఆయన ఇంకా సినిమాలో ఈ స్టార్టింగ్ ట్రైలర్ బిగినింగ్ లోనే నాగార్జున గారు వాయిస్ ఓవర్ స్టార్ట్ అయింది. దీన్ని బట్టి అలా ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతున్నా అన్నది కూడా మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో కూడా అర్థం చేసుకోవచ్చు. ఆయన ఈ డైలాగ్ అంటే ఒక మనిషి ఎవరి చేతిలో చనిపోవాలన్నదో ముందే తలపై రాసిపెట్టి ఉంటది అన్నట్టుగా డైలాగ్ తోటి ఇక్కడ ఎలా ఉండబోతుందంటే అటు రజనీకాంత్ కి, నాగార్జున గారికి ఈ ఫైట్ ఇద్దరు నువ్వా నేనా తలపడేటట్టు ఎలా ఉండబోతుంది అన్నది ఒక డైలాగ్ తోనే మనకు క్లియర్ గా చెప్పారని చెప్పొచ్చు. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒక ఇప్పటి వరకు వచ్చిన సినిమాలతో పోలిస్తే ఒక ఇంటెన్స్ ఎక్కువగా, ఒక యాక్షన్, ఇంటెన్షన్, ఎలివేషన్, ఇవన్నీ అన్ని తూకం వేసినట్టుగా పక్కా ప్లానింగ్ తోటి ఎంతో కసరత్తు చేసి లోకేష్ కనకరాజు సినిమా తీసినట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది ఇటు రజనీ ఫ్యాన్స్, నాగార్జున గారి ఫ్యాన్స్ కే కాదు, సినీ అభిమానులందరికీ ఒక పండగ లాంటి, ఒక ట్రీట్ లాంటి మూవీ అని చెప్పి చెప్పొచ్చు. ఓకే, ఇంకా మిగతా చాలా మంది ఆర్టిస్టులు ఉండడం చూసాం. షోబిన్ షాహిర్ సినిమా సాంగ్ రిలీజ్ అవ్వగానే మొత్తం పాపులారిటీ సంపాదించారు, మొత్తం సోషల్ మీడియాని షేక్ చేశారు. సో తన పాత్ర కూడా మంచి హైప్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ట్రైలర్ ఎలా అనిపించింది? అవును, తన పాత్ర కూడా చాలా క్లియర్ గా చూపించారు. నిజంగా అందులో ఉన్న డాన్స్ మనం చూసాం. సాంగ్ రిలీజ్, మొనాలిసా సాంగ్ రిలీజ్ చేసినప్పుడు మలయాళం ఇండస్ట్రీ వాళ్ళందరూ షాక్ అయ్యారంట. అతనిలో ఉన్న డాన్స్ ని వాళ్ళు ఉపయోగించుకోలేదు. అతనిలో ఎంత డాన్సర్ ఉన్నారు. ఇక్కడ ఈ సినిమాలో ఆ సాంగ్ కూడా పూజా హెగ్డే ఇందులో అంతగా చూపించలేదు, కానీ ట్రైలర్ లో సాంగ్ రిలీజ్ చేసినప్పుడు అతని డాన్స్ అంతా మనం చూసాం. అది ఆ సాంగ్ లో స్పెషల్ గా చెప్పుకోవాలంటే అసలు యాక్చువల్ గా అందులో నాగార్జున గారు కనిపిస్తారు. బట్ అందులో మనకి ట్రైలర్ సాంగ్ రిలీజ్ చేసినప్పుడు అందులో చూపించలేదు, కానీ అది థియేటర్ లోనే ఒక ఆడియన్స్ ఒక థ్రిల్ ఫీల్ అవ్వాలని చెప్పి లోకేష్ కనకరాజ్ దాన్ని చాలా సీక్రెట్ గా ఉంచారని చెప్పి న్యూస్ అది రావడం జరిగింది. సో ఈ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇతని క్యారెక్టర్ గానీ మిగిలిన అందరూ కూడా ఒక దానిలో ఇంకా చెప్పుకోవాల్సింది మనం మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. అనిరుద్ధ్ అసలు అనిరుద్ధ్ సినిమాలు అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ కూడా ఒక ఎత్తు అయితే రజనీకాంత్ గారి సినిమాల కంటే అది వేరే లెవెల్ ఇస్తుంటాడు. అది ఇక్కడ కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఆ సాంగ్ కానీ, అలాగే ఆయన సీన్స్ కి, ఆయన ఎలివేషన్స్ కి, ఆయన డైలాగ్స్ కి, చివరిలో వచ్చే డైలాగ్ కానీ, మొత్తానికి ఈ ఓవరాల్ గా ఇది అటు టెక్నికల్ గాను, ఇటు ఆర్టిస్ట్ పరంగాను అన్ని ఎంతో కసరత్తు చేసిన లోకేష్ కనకరాజ్ తీసాడు. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద, దీని మీద కోలీవుడ్ ఇండస్ట్రీ చాలా పెద్ద నమ్మకం పెట్టుకుని ఉంది. ఎలాగంటే మనం గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు వచ్చి కోలీవుడ్ ఇండస్ట్రీకి 1000 crore కలెక్ట్ చేసిన సినిమా ఏది లేదు. వాళ్ళు ఎప్పుడెప్పుడు అక్కడ సినీ అభిమానులు అందరూ మనకెందుకు లేదు, ఈవెన్ కన్నడ ఇండస్ట్రీ కూడా 1000 crore కలెక్ట్ చేసిన సినిమా ఉంది. మనకైతే 4 సినిమాలు ఉన్నాయి, అటు బాహుబలి గానీ, RRR గానీ, కల్కి గానీ, పుష్ప 2 గానీ. అదే కోలీవుడ్ కి 1000 crore కలెక్ట్ చేసే సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పి అక్కడ అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. గతంలో వాళ్ళు పొన్నియిన్ సెల్వన్ గానీ, కంగువక్ గానీ ట్రై చేశారు. 1000 crore ఫీట్ మనకి కూడా ఉండాలని వాళ్ళు ట్రై చేశారు, బట్ ఆ రెండు వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమా మీద అంటే దీంట్లో స్టార్ కాస్టింగ్
అటు తెలుగులో నుంచి కానీ నాగార్జున గారు కానీ, అటు బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ కానీ, కన్నడ ఇండస్ట్రీ నుంచి ఉపేంద్ర కానీ, ఇలా అన్ని రకాలుగా అందరు స్టార్స్ ని పెట్టి దానికి స్టార్స్ ని పెట్టడం అంటే ఏదో పెట్టేసేయడం అన్నట్టు కాకుండా కథలో వాళ్ళ క్యారెక్టర్స్ అలాగా డిజైన్ చేసి ఇలా పక్కా ప్లానింగ్ గా ఈ కథను రెడీ చేశాడు. అందువల్ల ఇది ఖచ్చితంగా ఇది 1000 CR కొట్టే మూవీ అవుతుందని, కోలీవుడ్ కి ఫస్ట్ 1000 కోట్ల కలెక్ట్ చేసే సినిమా అవుతుందని వాళ్ళంతా చాలా నమ్మకంతో చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అటు అమీర్ ఖాన్ బాలీవుడ్ లో కూడా దీని మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఇటు సౌత్ ఓవరాల్ గా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాకి భారీ క్రేజ్ అయితే ఉంది. ఆగస్టు 14 వస్తుంది. దీంతో ఈ ట్రైలర్ తోటి ఇప్పటి వరకు ఉన్న అంచనా మరింత క్రేజ్ పెరిగిందని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఏ రకంగా చూసుకున్నా ఈ సినిమా ఖచ్చితంగా వాళ్ళు ఒక పెద్ద హిట్ అవుతుంది. ఒక వాళ్ళ కోరిక, కోలీవుడ్ సినీ అభిమానుల కోరిక 1000 కోట్లు కలెక్ట్ చేయాలన్న కోరిక ఈ సినిమాతో నెరవేరుతుందని చెప్పి చాలా అంచనాలు పెట్టుకున్నారు, ఆశలు పెట్టుకున్నారని చెప్పొచ్చు. మరి ఏం జరుగుతున్నది మనకు ఆగస్టు 14న ఎటువంటి రిజల్ట్ వస్తుంది, ఆ అంచనాలు ఎంత వరకు అందుకుంటుంది అనేది మనం 14 వరకు వెయిట్ చేయాలి. అండ్ జైలర్ సినిమాకు ముందు రజనీకాంత్ గారికి అసలు పెద్ద హిట్ లేవు. ఆయన ఒక హిట్ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తారు. సో అటువంటి ఒక దాహం జైలర్ సినిమా తీర్చింది. సో రజనీకాంత్ గారిని కొత్తగా చూపించేసింది. అసలు ఆడియన్స్ రజనీకాంత్ గారి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ సినిమాతో అర్థమైపోయింది. ఆ తర్వాత వేటయ్యింది, స్టోరీ బాగుంది కానీ కమర్షియల్ గా హిట్ అవ్వలేదు. సో మళ్ళీ ఒక కంబ్యాక్ కోసం ఆయన చూస్తున్న టైంలో ఇప్పుడు లోకేష్ కనకరాజు గారితో కూలీ సినిమా వచ్చింది. మరి ఆ జైలర్ సినిమా ఏ వైబ్స్ అయితే ఉన్నాయో కూలీకి కూడా వైబ్స్ కనిపిస్తున్నాయా? ఆ ఫార్ములాని పాటిస్తాడు. జైలర్ సినిమాకి ఏ ఫార్ములా అయితే పాటించారో ఇప్పుడు కూలీకి కూడా వర్కౌట్ అవుతుందా? మీరేం చెప్తారు? లోకేష్ కనకరాజు ఇక్కడ చూసుకున్న అతని సినిమాలు, దీని సినిమా ముందు విక్రమ్ కమల్ హాసన్ గారితో, యాక్చువల్ గా తను కమల్ హాసన్ గారు వేరే అమ్మాయి. ఒక అభిమాని ఏం కోరుకుంటాడు, ఒక హీరోని, స్టార్ హీరోని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటారు, ఇదంతా కూడా బాగా తెలిసిన వ్యక్తి, తెలిసిన డైరెక్టర్. అసలు కమల్ హాసన్ గారు విక్రమ్ సినిమా ముందు ఎన్ని ఫ్లాప్స్ ఉన్నాయో, ఎంత లోలో ఉన్నారో మనం చూసాం. ఆయనే ఊహించలేదు విక్రమ్ సినిమాకి అంత రేంజ్ అంత వస్తుందని. ఆయన్ని ఎలా, కమల్ హాసన్ గారిని ఎలా చూస్తే, ఎలా చూపిస్తే ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది అన్నది కరెక్ట్ గా ఒక బాగా రీసెర్చ్ చేసినట్టుగా విక్రమ్ సినిమాని అలా డిజైన్ చేసి పెద్ద బ్లాక్ బస్టర్ అందించారు. అది ఒక తమిళనాడులోనే కాదు, ఈవెన్ మన తెలుగులో కూడా విక్రమ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాం. ఇక ఇప్పుడు అదే ఈయన రజనీకాంత్ గారితో కూడా, రజనీకాంత్ గారు అభిమానులు ఆయన ఎలా చూడాలనుకుంటున్నారు, ఆయన్ని ఒక 20 years బ్యాక్ ఒక భాషా సినిమా టైంలో ఎలా ఉండేవారు, ఆయన వాకింగ్ స్టైల్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ, ఆయన అలా స్క్రీన్ మీద చూపిస్తే ఎలా ఫీల్ అవుతారు, ఇంకా ఆయన హెయిర్ స్టైల్ కానీ, అవన్నీ ఎంతో రీసెర్చ్ చేసి ఈ సినిమా ఇది పక్కా పర్ఫెక్ట్ గా ఇది ఇప్పుడు ఆయన నుంచి వస్తే అభిమానులకి ఒక ట్రీట్ లాగా ఉంటది. ఈ సినిమా ఈ ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది ఈ థియేటర్ లో ఒక విజిల్ వేయనివాడు ఎవరు ఉంటారంటే అతిశక్తి కదేమో. అంతలా ప్రతి సీను, ప్రతి క్యారెక్టర్, ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక తూకం వేసినట్టుగా ఒక హీరో వచ్చినప్పుడు అతను ఎలా చూపించాలి అలాగా ప్రతి అభిమానుడు, అక్కడ రజనీకాంత్ అభిమాన, నాగార్జున గారి అభిమాన, అమీర్ ఖాన్ ఏమీ లెక్కలేసుకోకుండా సినిమాగా చూద్దాం అనుకుని వెళ్ళిన ప్రతి ఆడియన్ కూడా ఫుల్ సాటిస్ఫై అయ్యి, ఇక్కడ చెప్పాలంటే 100%, 200% సాటిస్ఫై అయ్యి వచ్చేలాగా ఒక ప్రతి సీన్ ఎంజాయ్ చేసేలాగా ఈ సినిమాని డిజైన్ చేసేట్టు చెప్పి మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆ విధంగా చూసుకున్నట్లయితే జైలర్ అతను దీని ముందు వచ్చిన సినిమా కొంచెం నిరాశపరిచిన రజనీకాంత్ ఈ సినిమాతో ఖచ్చితంగా మళ్ళీ ఒక కంబ్యాక్, మళ్ళీ ఒక బిగ్ బ్లాక్ బస్టర్. మనం ఇందాక చెప్పుకున్నాం 1000 కోట్లు కలెక్ట్ చేయాలని ఆశతో ఉన్న అంచనాలు పెట్టుకుని వస్తున్న సినిమా ఇది. దీని అంచనాలు ఒక్క తమిళనాడులోనే కాదు, ఒక తెలుగు స్టేట్ లో మొత్తం పాన్ ఇండియా లెవెల్లో దీని మీద అంత క్రేజ్ ఉంది, బజ్ ఉంది. సినిమా ఇప్పుడు అసలు ముందు బిగినింగ్ లో అనౌన్స్మెంట్ కి ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. అప్పటి నుంచే అసలు ఏదైతే అక్కడ ఆర్ఆర్ కానీ అసలు గోల్డ్ తోటి ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది అప్పుడు ఆ వీడియో రిలీజ్ అయినప్పటి నుంచే దీనికి బజ్, ఇంట్రెస్ట్ అంత క్రియేట్ అయింది. ఇక ఇందులో నాగార్జున గారు విలన్ గా ఎంటర్ అయ్యారని తెలిసినప్పటి నుంచి ఇక డబుల్ రెట్టింపు అయింది. అసలు జనరల్ గా ఆయన ఇప్పటి వరకు 40 ఏళ్ళ నుంచి హీరోగా చేసిన వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ చేయాల్సిన అవసరం అతనికి లేదు. కానీ ఆయన ఒప్పుకున్నారు, చేస్తున్నారంటే దీనికి మళ్ళీ ఒక 7 సార్లు 8 సార్లు కథ విన్నారండి. ఆయన ఏదో ఈజీగా కథ క్యారెక్టర్ ఇచ్చారు, మనం చేసేస్తున్నాం రజనీకాంత్ అలా ఏం ఒప్పుకోలేదు. ఆయన కథ చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 7 times ఈవెన్ రజనీకాంత్ గారు కానీ అమీర్ ఖాన్ ఎవరు కూడా ఇన్ని సార్లు ఆయనకి నెరేషన్ ఇవ్వలేదట. ఒక నాగార్జున గారికి 7 సార్లు నెరేషన్ ఇవ్వాల్సి వచ్చింది అంటే ఈ కథ మీద, అలాగే ఆయన క్యారెక్టర్ మీద ఆయన ఎంత కేర్ తీసుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత బాగా ఆలోచించి ఈ కథ నేను చెయ్యాలా వద్దని ఆలోచించి నాగార్జున గారు ఈ సినిమా చేశారు. సో అంతలాగా నా డౌట్స్ అన్ని క్లియర్ అయ్యి ఖచ్చితంగా ఇది ఆడియన్స్ అందరు కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేలాగా ఉంటుంది, ఒక ట్రీట్ అవుతుంది. ఆయన బలంగా నమ్మబట్టే ఆయన సినిమా చేశారు. సో అదంతా కూడా ఇప్పుడు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయన వాయిస్ ఓవర్ లో కానీ ముందు బిగినింగ్ ఆయనతోనే స్టార్ట్ అయిందంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఏ రకంగా చూసినా ఖచ్చితంగా కూలీ ఇది ఒక కోలీవుడ్ కి ఒక మర్చిపోలేని సినిమా అవుద్ది. వాళ్ళ ఆశ నెరవేరే 1000 కోట్లు కలెక్ట్ చేయాలనే ఆశ
ఈ సినిమాతో నెరవేరడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి మనం చెప్పొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.